ఇది ఈస్ట్ సెంటర్ చూసారు కదా సార్, అక్కడ స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారు అక్కడ ఫ్రంట్ అది పక్కన మనకి మౌళి ఇక్కడ ఫోటో ది మౌలి గారు మౌళి అక్కడ పోయింది కాబట్టి సరిపోయింది అక్కడ కట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీ ఈ పవిత్ర ప్రాంగణంలో పలమనేరు ఎస్విసిఆర్ డిగ్రీ కళాశాల పవిత్ర ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఆగమోక్తంగా వేదోక్త మంత్రాలతో మంగళవాద్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అర్చక స్వాములు నిర్వహిస్తారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజ అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అలమేలుమంగ అమ్మవారు మహాలక్ష్మి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలిగి మంచి సౌభాగ్యంతో దేశమంతా కూడా మానవ సమాజం అంతా కూడా సుఖశాంతులతో ప్రకాశించాలనే అభిలాషతోనే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గృహిణులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. వారికి కావాల్సిన పూజా సామాగ్రి అవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సమకూర్చడం జరుగుతుంది. దీపాలు మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి. అందుకు తగినటువంటి ఒక పూర్వరంగం సిద్ధం చేయడానికి, ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఇక్కడ మేము రావడం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శ్రీ గారు, వారి సిబ్బంది, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీగా మేడసాని మోహన్ అనబడి నేను, మన మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంజనీర్ గారు, మేడం గారు, సరస్వతి గారు, వీరంతా కూడా మన స్వామి, ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి, వారే నిర్వహిస్తారు. మన యొక్క భారతీయ సంప్రదాయం ఏమిటంటే అర్చకశ్చ హరి సాక్షాత్, అర్చకుడికి హరికి తేడా ఉండకూడదు. హరి అంటే భగవంతుడు. ఆ భగవంతుని మనకు దర్శనం చేయించి సేవింపజేసే భాగవతోత్తముడుగా అర్చక స్వామిని మనం గొప్పగా భావిస్తాం. అది మన సంప్రదాయం. అలాగా ఆర్యస్వామి వీరంతా ఒకడో మా మాలిక పద్మావతి అమ్మవారి ఆలయంలో వారు అర్చకులుగా ఉన్నారు. వారి యొక్క అనుయాయులు, వారి శిష్య పరంపర అంతా కూడా వస్తారు. దానికి మనకు ఒక ఆగమోక్త కైంకర్యం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయబద్ధంగా భక్తి ప్రపత్తులతో ఈ శ్రీ మహాలక్ష్మి దీప పూజ చేయడం జరుగుతుంది. ఆ ప్రాశస్త్యాన్ని, ఆ వైభవాన్ని మీరు ఆ రోజు భక్తులు కన్నులారా చూస్తారు. కాబట్టి ఆలమేలుమంగ ఒక సాక్షాత్కార భాగ్యం కలిగినట్టు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నట్టు, ఆ కట్టెదురా వైకుంఠం కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ అంటే ఆ తిరుమల కొండే ఇక్కడ దిగినట్టుగా ఆ రోజు ఇక్కడ ఏర్పాట్లు మన మల్లికార్జున ప్రసాద్ గారు, మేడం గారు, సరస్వతి గారు అంతా కూడా నిర్వహిస్తారు. కాబట్టి భక్తులంతా కూడా, గృహిణులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటే.
అజ్ఞానాన్ని తొలగించి మహాలక్ష్మి దిష్టిగా ఆగమ వచనం చెప్తున్నారు. అటు లక్ష్మి అమ్మవారి శుక్రవారం నాడు అందులోనూ నాడు మలుచుకోవడం అర్చించుకోవడానికి మన యొక్క పూర్వ అటువంటి విధానంలో వచ్చేటువంటి పాల్గొనేటువంటి భక్త మహాశయులకి అలాగే గృహిణులకి అందరికీ కూడా ఒక విన్నపం, మీరు వచ్చేటప్పుడు దీపస్తంభం కింద దానికి ఆధారంగా ఉండేటువంటి పళ్ళాన్ని మీరు తెచ్చుకుంటే చాలు. మన ఎస్విబిసి తరపున అలాగే ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుకారంతో ఇద్దరితో కలిపి ఒక ప్యాకెట్ అనేది మనకి కిట్గా వాళ్ళకి అందజేస్తారు. అందులో రవిక వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పం, అట్లాగే కర్పూరం, అగరబత్తులు, ఇవన్నీ కూడా కంకణములు, అలాగే మెడలో ధరించేటువంటి వాళ్ళు పవిత్ర ధారణ చేసేటువంటి ఆ పసుపు తాడు కూడా అందులోనే ఉంటుంది. అవన్నీ కూడా మనమే వాళ్ళకి భక్తులందరికీ అందజేస్తాం. అక్కడ ఉండేటువంటి పసుపు కుంకుమతోనే ఆ యొక్క దీపానికి అర్చన, అటువంటి కుంకుమార్చన అనేటువంటిది చేసి ఆ తర్వాత చివరిలో కుంభప్రోక్షణ, అలాగే వాళ్ళకి మాంగళ్య దారాలు అన్నిటి కూడా పంపకాలు, అలాగే కంకణ దారాలని కూడా పంపించి వాళ్ళకే ఇచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని మనమే వచ్చి వాళ్ళకి అందజేస్తాం. చివరిలో తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా వాళ్ళు తీసుకొని మా శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతారని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇట్లా సైడ్కి తీసుకో, స్లో 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 ఇట్లా తిప్పు, బోర్డు పడిన